కొద్ది కాలంలోనే ఎంత ల్యాండ్స్కేపింగ్ చేయబోతున్నారు. ల్యాండ్స్కేపింగ్ చేస్తే ఇది ఎంత వైభవం వస్తుందో, పూర్వ వైభవం. అంటే ప్రభుత్వం ఆలోచన ఏమి, ఏదైనా కానీ మన హిస్టరీ ఏమి, మనం ఎక్కడి నుంచి వచ్చినాము అనేది ఒకటి ప్రజలందరికీ తెలియాలి. అదేవిధంగా మన హిస్టరీ, మన కల్చరే కాకుండా ఏది కూడా వేస్ట్ కాకూడదు, ఏది కూడా నిరుపయోగంగా ఉండకూడదు అనేది ఒక ఆలోచన. తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ఖర్చుతో, ₹1 కోటితో ఈ భవనం తయారైంది. ₹1 కోటితో తయారైంది. దీనికి ఎంతో ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక ఎంపీ గారు కానీ, మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు. యాక్చువల్గా ఈ జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఏమీ లేదు, ఇక్కడ ఏ బిల్డింగ్ లేదు, ఏ ఆఫీస్ లేదు. కలెక్టర్ గారు ఎంతో కష్టపడి కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా తక్కువ సమయంలో మన కలెక్టర్ మనజేర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ బిల్డింగ్ ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారైందంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ జిల్లా కలెక్టర్ గారు, R&B డిపార్ట్మెంట్. రోడ్లు భవనాల శాఖ నిజం చెప్పాలంటే చాలా తక్కువ స్థాయికి భవనాలే కట్టకుండా, రోడ్డు మెయింటెనెన్సే లేకుండా ఎప్పుడండి అయినది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అసలు గ్యాంగ్ మ్యాన్లే వద్దు, ప్రతి ఒక్కటి అవుట్ సోర్సింగ్ చేయండి. అసలు గెస్ట్ హౌస్లలో ఎందుకు వెయిటర్లు ఎందుకు గెస్ట్ హౌస్లు అని చెప్పిన గొప్ప ఆలోచన ఇదే విజనరీ చంద్రబాబు నాయుడు గారు. భవనాల శాఖ, రోడ్ల భవనాల శాఖలో భవనాలు అనేది లేకుండా పోయింది. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డు అని ఒక బోర్డే ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి రాష్ట్రానికి ఒక ఆర్కిటెక్టు పూర్వం ఎప్పుడో ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది. లోపల పోయి ఒక్కసారి కరెంటు స్విచ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయంటే ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తయారు కావడం జరిగింది అంటే రోడ్లు భవనాల శాఖలో భవనాలు అనే శాఖనే లేకుండా పోయినా చంద్రబాబు నాయుడు గారి టైం. దాన్ని ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవం తెచ్చి ఈరోజు నిజం చెప్పంటే చాలా గర్వంగా ఉంది. రోడ్లు భవనాల శాఖలో భవనాల శాఖ అనేది భాగం అనేది కంప్లీట్ గా ఎప్పుడు చరిత్రలో లేని వర్క్ జరిగిందంటే ఇది మన నంద్యాల జిల్లా అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పొచ్చు. ఇదంతా ఉండగా ఎటువంటి ఆఫీస్ లేనప్పుడు కూడా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత కలెక్టర్ గారు వచ్చి అన్ని ఒక్కొక్క ఆఫీసే కాకుండా ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి చక్కగా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన నంద్యాల జిల్లా పరిపాలన అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్లో. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా జరుగుతుందండి, ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి దయచేసి అందరికి కూడా నేను కోరుతూ ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి భవనం చూడాలన్నమాట. చూసిన తర్వాత మరీ అన్యాయంగా ఏమని మంత్రి అంట నేను ఇక్కడ బిల్డింగ్ కట్టినానంట, బంధువులకు ఇచ్చినానంట, బంధువుల వలన ఎక్కువ ధర అంట. ఎంత అన్యాయం అండి. నాకు కాంట్రాక్టర్ మొట్టమొదటిసారి చూస్తున్నాయి, ఎప్పుడన్నా కలిసినామంటే మన ఎప్పటి జీవితంలో ఎవరో కూడా తెలియదు నాకు. ₹1 కోటితో కట్టినాము, అది చాలా ఎక్కువ అంటే నేను పెంచినానంట. ఆ మహానుభావుడు రాసిన ఆయన ఒకసారి వచ్చి ఒక్కసారి ₹1 కోటితో ఏం చేయగలననేది ఒకసారి చూడాల. ఇది కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుందండి? ఈజీగా 10 కోట్లు కాదా ఇది కట్టాలంటే? సులభంగా సునాయాసంగా 10 కోట్ల పైన అవుతుంది రాత్రి కట్టడం కట్టాలంటే. ఎంత అన్యాయంగా రాస్తారండి రాసేది కూడా. చాలా ఇప్పుడు మీడియా కూడా మనకు గౌరవం ఉండాలి. వాస్తవం ఉన్నప్పుడు ఏదన్నా రాయండి, మీ ఇష్టం. వాస్తవం ఉంటే ఏదన్నా రాసుకోండి. కానీ అవాస్తవాలు మాత్రము తెలుసుకోకుండా రాయడం ఒక తప్పు, తెలిసి రాయడం అది చాలా పెద్ద నేరం. తప్పు కాదు, నేరం. అది దయచేసి మీడియా మిత్రులందరూ కోరుతున్నా, ఏదైనా కానీ ఫ్యాక్చువల్గా ఉండండి, కొద్దిగా పద్ధతి ప్రకారం ఏది న్యాయమో న్యాయపరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. కొంచెం ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ బంగ్లాని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణమైనటువంటి ఫైనాన్స్ మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి దీనికోసం 6 నెలలు కష్టపడి పాత రూపురేఖల్ని తీసుకొచ్చి తిరిగి బ్రిటిష్ కాలాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పని చేసినటువంటి R&B డిపార్ట్మెంట్కి, కాంట్రాక్టర్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ మనం జిల్లా ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడ మనం ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్థల అన్వేషణలో స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది ఒక డిలాపిడేటెడ్ బిల్డింగ్ ఉంది.
దీని పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పిన వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ గారు తక్షణమే దానికి సహాయం చేయడమే, ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దగ్గరుండి పర్యవేక్షించి, అలాగే కలెక్టర్ గారు, ఏడీ గారు మొత్తం అందరూ దగ్గరుండి ఈ యొక్క పూర్వ వైభవాన్ని ఈరోజు మళ్ళీ నంద్యాలకి పరిచయం చేయడం అనేది నిజంగా ఇది భవిష్యత్తులో నంద్యాలకి ముఖ చిత్రంలాగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇందాకే మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, లేకపోతే మమ్మల్ని విమర్శించే ముందు ఈ యొక్క పనుల్ని దగ్గర నుంచి పర్యవేక్షించి ఈరోజు ఈ బిల్డింగ్ని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చినా సరే, లేదా మెడికల్ కాలేజ్ని ఒకసారి మీరు వెళ్ళి పరిశీలించి వచ్చినా సరే, లేదా మన గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇవి గవర్నమెంట్ బిల్డింగ్లు లేకపోతే పాత గవర్నమెంట్లలో లాగా బిల్డింగ్లు ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలిగితే నేను కూడా అందంగా ఎందుకంటే ఈరోజు ఏది ముట్టుకున్నా సరే, ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకున్నా సరే ప్రైవేట్ కాలేజీల కంటే బ్రహ్మాండంగా తయారు చేశాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా తయారు చేశాం. నిన్నగాక మొన్న దాదాపు 2 కోట్ల రూపాయలతోటి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని ఓపెన్ చేసాం. అది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ మాదిరి ఫెసిలిటీస్ లేవు మన నంద్యాలలో. మరి ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ సబ్ కలెక్టర్ బంగ్లా, మరి ఈ బిల్డింగ్ని ఈరోజు మీరందరూ కూడా పరిశీలించారు. ఒకసారి వాస్తవాల్ని కూడా ప్రజలకి మీరందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి మంచి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడమే కాకుండా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఈ యొక్క డిస్ట్రిక్ట్ని అన్ని డిస్ట్రిక్ట్ కంటే ముందంజలో ఉంచాలి, మన జిల్లా నెంబర్ 1 జిల్లాగా ఉండాలని ఏదైతే తాపత్రయంతో మంత్రి గారు ఒక దిశానిర్దేశం చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు నిజంగా అది గర్వంగా ఉంది. మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఇంకా మనం కలెక్టరేట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్పీ గారి ఆఫీసులు కట్టుకోవాలి, ఇంకా చాలా బిల్డింగ్లు రాబోతున్నాయి. అన్ని దానిలను కూడా ఒక్కొక్కటి దాని మీద ఇందాకే చెప్పారు, ఆర్కిటెక్చర్ స్కూల్ ఆర్కిటెక్చర్కి ఒక హెడ్ని కూడా తయారు చేసేసి బిల్డింగ్లు ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలి, భవిష్యత్తు తరాలు కూడా పాత రోజులు బ్రిటిష్ బిల్డింగ్లను చూస్తే ఈ రోజు కూడా మనకి ముచ్చటేస్తుంది, అలాంటి బిల్డింగ్లు కట్టుకోవాలనిపిస్తుంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టే బిల్డింగ్లు కూడా ఆ మాదిరిగా ఉంటున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్ఎండ్బికి పూర్వ వైపును తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆర్ఎండ్బి శాఖ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారో ఒకసారి పరిశీలించమని చెప్పి కోరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నంద్యాల పట్టణంలో ఎన్నో మా నాన్నగారి ఎమ్మెల్యే 2004లో అయినారు. నా జీవితంలో నేను ఈ బిల్డింగ్లోకి లోపలికి వచ్చి ఒక్కసారి కూడా ఉండింది లేదు. ఎందుకంటే అప్పటికే డిలాపిడేట్ అయిపోయి పడిపోయి దీన్ని అసలు ఎవరు తయారు చేయలేరని చెప్పారు. 1 కోటి రూపాయలతో తయారు చేయగలుగుతారని చెప్పేసి ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదు. మరి కేవలం 1 కోటి రూపాయలతోటి ఇంత పూర్వవైభవం తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.